పత్రికా విలేకరులకు నమస్కారం. సార్, నేను స్ప్రైట్ తాగినట్టు సుత్తి కొట్టను సూటిగా మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీ జిల్లా, మా జిల్లా, మన జిల్లా అయిన కడప జిల్లా ఆఫీసు నుంచి అడుగుతున్నాను. మీరు 3 పాయింట్లు చెప్పారు. విలువలు ఉన్నాయా, స్థాయి ఏమిటి, నైతికత అని. మొట్టమొదట విలువల గురించి మాట్లాడుకుంటాం. నీ తండ్రి చనిపోయిన రోజే మా నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఏ ఒక్క అభిమాని కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చనిపోయాడు, మన రాష్ట్రం బాధలో ఉంది, ఎవ్వరూ జన్మదిన వేడుకలు చేసుకోవద్దు అని చెప్పిన విలువలున్న నాయకుడు మా నాయకుడు. అదే నీ తండ్రి శవం పక్కన పెట్టుకుని ఇప్పుడు నాకు 36 మంది ఉన్నారు, ఇంకెంతమంది వస్తే నేను ముఖ్యమంత్రి అవుతానని శవాన్ని కూడా చూడడం రాకుండా ఉన్న విలువలు నీవి. ఇవన్నీ దాటి ఏనాడు ఎప్పుడూ మిమ్మల్ని మాట్లాడని మా నాయకుడిని వ్యక్తిగతంగా మీరు టచ్ చేశారు. మీరు వ్యక్తిగతంగా టచ్ చేస్తే మేము కూడా కడప నుంచి టచ్ చేస్తున్నాం. 3 పెళ్లిళ్ళు అన్నారు, కాదు 5 పెళ్లిళ్ళు. నీకు జగన్ గారు, నీకు చంద్రబాబు కూడా మా నాయకుడు మొగుడే అని చెప్పి అదేవిధంగా మా నాయకుడు పెళ్లిళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడే మీరు మీ ఇంట్లో మీరు వదిలిన బాణం మా సోదరి ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించాలి. షర్మిలమ్మ గారికి ఇప్పుడున్న భర్త ఎన్నో నెంబరో చెప్పి దమ్మున్నా క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నారు. తండ్రి చనిపోతే వెంకట్రావు అని విజిట్ చేయడానికి వచ్చిన ప్రతి అతిథిని 3 రోజులు అన్నము నీళ్లు లేకుండా, ఇది మా స్థాయి, మా తండ్రి ఇలా పెంచాడు, చిన్నప్పటి నుంచి కష్టపడి పైకొచ్చామని 3 అన్నదమ్ములు వచ్చిన వాళ్ళతో మేము ప్రత్యక్ష సాక్ష్యం పంచుకున్న నాయకుడు మావాడైతే ఇంకా మనకి శవం ఎందుకు, తొందరగా ఎత్తేయండి, పదవి వచ్చేటట్లేదు అని మాట్లాడుకున్న బుద్ధి నీది. నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు, నువ్వా విలువల గురించి మాట్లాడుతున్నావు, నువ్వా నైతికత గురించి మాట్లాడుతున్నావు. ఏమి మాటకు ముందు విశ్వసనీయత అంటావు. నీ విశ్వసనీయత ఎక్కడుంది? నీ మడిమ తిప్పని తనం ఎక్కడుంది? నీ కడప పౌరుషం ఏమైంది? అన్ని ఉంచుకొని, అన్ని దించుకొని మోడీ కాళ్ళ దగ్గర నీ కేసుల కోసం తాకట్టు పెట్టిన నైతికత ఏమైంది? అదే మోడీని ఏమిచ్చారు మీరు? పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు. మోడీజీ అని అడిగిన ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిప్పే మా దేవుడు మా పవన్ కళ్యాణ్. ఇంకెప్పుడు నువ్వు విలువల గురించి, వ్యక్తిగతం గురించి, రాజకీయం గురించి మాట్లాడొద్దు. ఈ రోజు పవన్ కళ్యాణ్ నువ్వు వెళుతుంటే బీరు రోజుకు 500 ఇచ్చినా నీ మొహం చూడడానికి కూడా ప్రజలు రావడం లేదు. అదే ఒక నీతి, నిజాయితీ. పవన్ అంటే ఒక నీతి, పవన్ అంటే ఒక నీడ, పవన్ అంటే ఒక తోడు, అన్నిటినీ మించి పవన్ అంటే ఒక ధైర్యం, పవన్ అంటే ఒక పరిష్కారం అని అది చూసి భయపడి పిచ్చి కుక్కల్లాగా మీకు నోటికొచ్చినట్టు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. నీ గురించి మాట్లాడాలి, నువ్వు స్థాయి గురించి అడిగావు. చివరిగా ఒకే మాట చెప్తున్నాను సార్, 2004లో మీ నాయన ముఖ్యమంత్రి కాకముందు ఎలక్షన్ లో నా ఆస్తి ఇంత అని చెప్పి మీ స్థాయిని చూపించాడు. ఆ రోజు 2004లో మీ నాయన చూపించిన ఆస్తి అంతా మా హీరోకు ఒక సినిమా రెమ్యూనరేషన్. అది మా స్థాయి, అది మా విలువ. అదే స్థాయి ఈ రోజు అలాగే చూపించుకుంటూ వచ్చాడు. మీ నాన్నను అడ్డం పెట్టుకుని కనిపించినదంతా దోచుకుని 1,00,000 కోట్ల దొంగవి నువ్వు, 1,00,000 కోట్ల దొంగవి నువ్వు, 1,00,000 సార్లు దొంగని పిలుచుకుని నువ్వు నీ కుటుంబాన్ని అంతా జైలు పాలు చేసి 6 నెలలు వచ్చిన దొంగవి నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేదంటే అని అడుగుతున్నావు. పత్రికా ముఖంగా ఇంకోటి ఏంటంటే, వ్యక్తిగతంగా వస్తే కడప జిల్లాలో ఏ ఒక్క జనసేన సైనికుడు భయపడ్డు. నాతో పాటు ప్రతి ఒక్కరూ నీ బండారం, నీ నాన్న బండారం, ముఖ్యంగా నీ తాత బండారం అన్ని బయటపెట్టడానికి మేము స్క్రిప్ట్ తో రెడీ సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు చెప్పే విలువ నీకు లేదు, నువ్వు చెప్పే నైతికత నీకు లేదు, నువ్వు
చెప్పే స్థాయి నీకు లేదు, నీ దగ్గర క్రమశిక్షణ లేదు. అవన్నీ ఉన్న ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్. తెలియజేసుకుంటూ మనం కూడా ప్రతి ఒక్కరూ మన నాయకుడిని మాట్లాడినప్పుడు మనము మన స్థాయిలో మన మార్గాల్లో మనకు ఛానల్ సహకరించకపోవచ్చు, ఎవరైనా సహకరించకపోవచ్చు, కానీ మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం మన సోషల్ మీడియా. చాలా మంది నిన్నటి నుంచి వేల లక్షలాది పోస్టులు చేస్తున్నారు. అలాగే మన